ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఫ్రీడమ్ అయితే మనందరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ 79 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. మరి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా కావాలి కదా. సో దానికి సంబంధించి మనం రెగ్యులర్గా చాలా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మరి ఈ వీక్ మార్కెట్ అనేది చాలా ఎర్లీగా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కారణంగా మనకి హాలిడే కాబట్టి. సో అయితే ట్రంప్ టారిఫ్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గత 6 వారాలుగా మార్కెట్ అనేది చాలా లోగా నడుస్తుంది. అయితే గత 2 రోజుల్లో పాజిటివ్గా ఉంది. బట్ ఈ రోజు మాత్రం మళ్ళీ కొంచెం నార్మల్గా వచ్చేసింది. అసలు దేనికి సంబంధించి ఫ్యాక్టర్స్ ఎందుకు కారణాలు అయ్యాయి, వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్ ఎలా ఉన్నారు? యా, గుడ్ అండి. యా, సో మ్యామ్ ట్రంప్ టారిఫ్ కారణమా ఏమో కానీ గత 6 వారాలుగా మనకి మార్కెట్ అనేది వాలటైల్ గా ఉందనే చెప్పాలి. అండ్ ఇవాళ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సో ఈ రోజు మార్కెట్స్ అయితే చాలా ఫ్లాట్ గా ఉన్నాయండి. బట్ ఏంటంటే హోప్ఫుల్లీ మార్కెట్స్ ఆర్ అబౌట్ 24,600 అబౌవ్ నే మార్కెట్స్ ఉన్నాయండి. దానికి కారణం ఏంటంటే ఎందుకు ఈ రోజు మార్కెట్స్ ఇంత ఫ్లాట్ గా ఉన్నాయంటే మీరు అన్నట్టుగా నెక్స్ట్ 3 days హాలిడేస్, లాంగ్ వీకెండ్ వచ్చేసింది మార్కెట్ కి. అంటే 3 days తర్వాత మార్కెట్ మళ్ళీ మండే ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఈ 3 days లో చాలా చేంజెస్ జరగబోతున్నాయండి. ఎస్పెషల్లీ రేపు August 15th రోజు రష్యా యుఎస్ టాక్స్ జరగబోతున్నాయి అలాస్కాలో. సో నాట్ ఓన్లీ ద వరల్డ్ అండి, మన ఇండియా కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఈ యుక్రెయిన్ వార్ గురించి, పాజ్ గురించి ఏ విధంగా వాళ్ళ టాక్స్ అనేవి ముందుకు వెళ్తాయి. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ మన మీద కూడా ఉందండి. ఈ టారిఫ్స్ అంతా కూడా అంటే దిస్ ఎంటైర్ థింగ్స్ హ్యాస్ బీన్ లింక్ టు ఆర్ ఇండియన్ ఎకానమీకి కూడా లింక్ అయినట్టుగా మనకి ఈ టారిఫ్స్ 50% వేయడము, దాన్ని రష్యాతో లింక్ చేయడము, రష్యా యుక్రెయిన్ వార్ ఆపితే గానీ మేము ఈ టారిఫ్స్ తగ్గించము అన్నట్టుగా మనకి జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఏదైతే ఈ టాక్స్ ఏదైతే ఈ మీటింగ్ ఏదైతే జరుగుతుందో దానికైతే చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందండి. సో దాని అవుట్కమ్ ఏమొస్తుందో తెలియదు కాబట్టి సో అందుకనే మార్కెట్స్ చాలా స్తబ్దుగా, చాలా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 days హాలిడేస్, సో ఎవరు కూడా దీంట్లో వెంచర్ అవుట్ ఏది అంటే ఆలోచించలేకపోతున్నారు ఏం జరుగుతుంది అనేది. బట్ ఆయన అయితే ఏం చెప్తున్నారు, ట్రంప్ అయితే చాలా డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రష్యా కానీ వార్ ని కానీ ఆపకపోతే ఇంకా ఇంకొంచెం స్ట్రిక్ట్ గా మేము ఇంకొన్ని మెజర్స్ తీసుకుంటాము ఎగెనెస్ట్ రష్యా అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో లెట్స్ హోప్ వాళ్ళిద్దరి మధ్య కొంచెం మంచి అగ్రిమెంట్ జరిగి యుక్రెయిన్ వార్ అనేది కొంచెం పాజ్ జరగాలి, కొంచెం తగ్గాలనే మనందరం కూడా ఆశిద్దామండి. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా అది మనకి యుఎస్ ట్రేడ్ సంబంధించిన అప్డేట్. అలానే మన ఇండియాకి వచ్చేటప్పటికి మన ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందండి. అది ఆల్మోస్ట్ మనకి 1.55%, చాలా అంటే 8 years లోకి వెళ్ళిపోయాం ఇన్ఫ్లేషన్ లో. సో విచ్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ ఎకానమీ. అంటే మనకి 2.1% నుంచి 1.55% కి మనకి ఇన్ఫ్లేషన్ అనేది వెళ్ళిపోయిందండి. అది చాలా గుడ్ న్యూస్. దానివల్ల మనకి ఏంటంటే కొన్ని ఫార్మా గానీ, మెటల్ గానీ, ఆటో స్టాక్స్ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ గానే మనకి కనిపిస్తున్నాయి. ఇది ఒకటైతే మనకి యుఎస్ లో కూడా ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందండి. అది కూడా చాలా తక్కువ ఉంది. బట్ వాళ్ళ ఎకానమీ కూడా కొంచెం స్లో డౌన్ అవుతోంది బికాస్ ఆఫ్ దిస్ ట్రంప్ టారిఫ్స్ వల్ల. సో అక్కడ కూడా ఫెడ్ రేట్ కట్ అనేది కంపల్సరీ, అంటే 100% ఈసారి సెప్టెంబర్ లో వాళ్ళకి రేట్ కట్ ఉండబోతోంది. సో అప్పుడు ఫెడ్ రేట్ కట్ అనేది 100% వస్తుంది అనేది అక్కడ నుంచి కూడా న్యూస్ వస్తుంది. మన ఇన్ఫ్లేషన్ ఇంత లోయెస్ట్ 8 years కి లోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ కూడా ఆర్బీఐ రేట్ కట్ రాబోతుంది అనేది ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ న్యూస్ అయితే మార్కెట్ లో కొంచెం వెళ్తున్నాయండి. అందుకని ఈ రోజు మార్కెట్స్ చాలా ఫ్లాట్ గానే మనకి క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఎఫ్ఐఐస్ ఆర్ సెల్లింగ్, బట్ డిఐఐస్ ఆర్ బయింగ్. మన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే కంప్లీట్ గా బై చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ కూడా బిలో $66 వచ్చేసిందండి. అది కూడా మనకి గుడ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. అలానే కొన్ని రిజల్ట్స్ కూడా బాగున్నాయండి. అంటే కార్పొరేట్ రిజల్ట్స్ కూడా చివరికి వచ్చేస్తున్నాయి. సో ఇందులో జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్, ముతూట్ ఫైనాన్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్, కావేరీ సీడ్స్, అవంతి ఫీడ్స్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్, దేవ్యాని ఇంటర్నేషనల్ ఇలాంటి మంచి రిజల్ట్స్ వచ్చిందండి. ఐఓసి కూడా మంచి రిజల్ట్స్ వచ్చిందండి. సో దీని వల్ల ఏంటంటే మార్కెట్స్ అన్ని కూడా లెట్స్ హోప్
విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ సపోర్ట్ లెవెల్స్ అయితే 24,400 24,350 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి దాదాపుగా 24,800 దగ్గర ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ న్యూస్ ఏదైతే మనకి రేపు తర్వాత సాటర్డే మొత్తం ఈ న్యూస్ అంతా ఏదైతే యుఎస్ రష్యా టాక్స్ కి సంబంధించిన న్యూస్ తో మన మార్కెట్స్ అయితే మండే ఈ రేంజ్ లో అయితే ఉండొచ్చు అనేది మనం ఆశిద్దాం. ఓకే, సో ఏ సెక్టార్స్ పాజిటివ్ లో ఉన్నాయి, నెగటివ్స్ లో ఏమున్నాయి అంటే ఏం చెప్తారు ఇవాళ? యా సో కొన్ని అయితే ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ లో కొన్ని మనం తీసుకోవచ్చండి, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ మనకి స్టార్ట్ అయింది. ఫెస్టివల్ సీజన్ చాలా మొన్న రాఖీ అప్పుడు కూడా చాలా కంపెనీస్ ఈ కామర్స్ అందరూ కూడా మంచి బిజినెస్ చేశారని వాళ్ళు కూడా చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇండిపెండెన్స్ డే, ఆ తర్వాత జన్మాష్టమి తర్వాత మన వినాయక చవితి, ఆ తర్వాత దసరా, ఇక అంటే అక్టోబర్ ఎండ్ వరకు అండి ఇక కంటిన్యూస్ గా ఫెస్టివల్స్ ఉండడంతో కన్స్యూమర్ స్టాక్స్ అయితే కొంచెం ఎస్పెషల్లీ ఈ కామర్స్ కి సంబంధించినవి కూడా మంచి బిజినెస్ అయితే చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మ్యారికో, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ఇలాంటివి తీసుకోవచ్చు. అలానే ఆయిల్ కంపెనీస్, ఎందుకంటే ఎప్పుడైతే ఆయిల్ $66 కి బిలో వచ్చేసిందో హెచ్పి, ఐఓసి, బీపీసీఎల్, ఓఎన్జీసీ ఇలాంటివి కూడా మనకు కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. అలానే డిఫెన్స్, హెచ్ఐఎల్, భారత్ డైనమిక్స్, అలానే బిఎస్సి కొంచెం అంటే బ్రోకింగ్ స్టాక్స్ కూడా కొంచెం సెబీ వాళ్ళ కొన్ని రూల్స్ అనేవి రీవ్యాంప్ చేయబోతుందనే న్యూస్ తో కొంచెం స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ లేకపోతే బ్రోకింగ్ స్టాక్స్ కూడా కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చాయండి. సో దీస్ ఆర్ ఆల్ కొన్ని మనం ఏమైతే ఇప్పుడు సెక్టార్స్ చెప్పామో ఈ సెక్టార్స్ అన్ని కూడా మనకి కొంచెం బెటర్ గా కనిపిస్తున్నాయి. సో లెట్స్ హోప్ దట్ ద టాక్స్ విల్ గో ఫ్రెండ్లీగా కొంచెం క్లోజ్ అయితే మనకి మండే రోజు కొంచెం పాజిటివ్ గా ఓపెన్ అవ్వచ్చు మార్కెట్స్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి పాజిటివ్ మార్కెట్ కి ఉండే ఒక అంశం అయితే స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు మన మార్కెట్ కి మంచి రేటింగ్ ఇచ్చారండి. సో ఇంత ట్రంప్ టారిఫ్స్ వల్ల కూడా మన ఎకానమీ అనేది అంత నెగిటివ్ గా వెళ్ళదు, అంత ఇంపాక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ట్రేడ్. మన ఎకానమీ పూర్తిగా ట్రేడ్ మీద డిపెండ్ అయిన ఎకానమీ కాదు కాబట్టి మనదంతా కూడా కన్సంప్షన్ స్టోరీ. ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ యంగెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ. సో దానివల్ల మనకి ఇంపాక్ట్ అనేది ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందని వాళ్ళు మనకి మంచి రేటింగ్ అనేది ఇచ్చారండి. ఇది కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉంటుంది. సో దిస్ ఇంపాక్ట్ వి విల్ సీ ఆన్ మండే ఆర్ నెక్స్ట్ మండే. ఓకే, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇవి ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ వీక్ కూడా పాజిటివ్గా ఉండొచ్చు అని చెప్పి అంచనా కూడా వేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.